ఇప్పుడు ఎవరైతే సరళ తను ఉంది నిన్నటి నుంచి తను అసలు పరిస్థితి చూస్తుంటే మాత్రం ఆవేదన మాత్రం భరించలేకపోతున్నాం. అసలు ఏం జరిగిందమ్మా మీకు? ఎందుకంటే నాయన బిఆర్ఎస్ రమణారెడ్డి హరిబాబు వస్తాలో జరిగింది ఇది. వాళ్ళిద్దరే చంపారు నా భర్తను. వాళ్ళ డబ్బు ఇచ్చి అంజర్లను పెట్టి చంపించిండ్రు. కొత్త హరిబాబు గారు రమణారెడ్డి గారు చంపించిండు. బిఆర్ఎస్ పార్టీలో చంపించిన భర్తను ఎవరు చంపాలి? వాళ్ళే లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. అసలు వీళ్ళేనా లేకపోతే ఇస్తాండు? వాళ్ళు బట్టల్లో పెట్టిండ్రు. వీళ్ళు వెనకాల ఉండి నాయనా ఓ నాయన ఇవాళ కోరుడు గుర్ర కోరుడు నా నాయన వీళ్ళు వాళ్ళు పెట్టింది చెప్పిండ్రు. వాళ్ళ పైసలు ఇచ్చి చంపమని చెప్పిండ్రు. అసలైన కారకులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇల్లు దాక్కున్నారు. వీళ్ళ బట్టల్లో పెట్టి చంపించిండ్రు. ఇంకా వాళ్ళిద్దరు వస్తాయి ఉన్నది. రమణారెడ్డి ఆయంలో హరిబాబు చంపించిన భర్తను. వీళ్ళిద్దరే బిఆర్ఎస్ పార్టీ గుండాలు చంపించిన నా భర్తను హరిబాబు ఎవరోలే. ఎందుకంటే ఇద్దరు కాంట్రాక్టర్లు ఉన్నారు. నా భర్తను భూమి అడిగితే ఈయనంటే పొలం మాత్రం భూమిలో పొలం అడితే గుంట భూమి అడిగి చేయలేదట. అప్పటి నుండి పక్క పెంచుకున్నాడు. పక్క పెంచుకొని మంచిగా మాట్లాడిండు. ఇక నిన్న చంపించిండు. అంటే ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి మీద కేసు ఇవ్వాలన్నా రేపు మేము గెలుస్తాం. నా భర్త మొన్న చెప్పిండు. ఎందుకు చెప్పిండు అంటే అది ఇచ్చిన కాదు నాకు తెలుసు. వద్దని ఫస్ట్ అద్దంటే అక్రమంగా జరుగుతుంది అని భూ కబ్జాల మీద జరుగుతానని వాటిలో కొట్లాడేది. అట్లనే అదేసిండు. నిన్ననో ఇవ్వాలని వచ్చేది ఉండే మనం గెలుతామని మాట్లాడిండ్రు. అది గెలిచినాక వాళ్ళకి ముఖం ఉండదని ఈ పని చేసిండ్రు, చంపించిండ్రు. మేము కేసు గెలిచేది ఉండే. కేసు నా భర్తలో కేసు వేసింది దాని మీద. అది మేము గెలుస్తాం. నిన్ననో ఇవాళ వచ్చేది ఉండే. మొన్ననో నిన్ననో అంతే గెలిచి అయిపోయి ఉండే. అది గెలితే వాళ్ళ ఆర్డర్లు నడవని ఈ మర్డర్ చేయించారు. ఇప్పుడు ఇంత జరిగింది కదమ్మా మీ భర్త. ఇప్పుడు ఎందుకంటే ఒక విగత జీవిగా మారిన క్రమంలో నిజంగా ఇప్పుడు మళ్ళీ ఆశయాలు కానీ ఆకాంక్షలుగా ఉండాలంటే ఏం చేస్తే మంచిగుంటది? అసలు నిందితులు ఎవరు, అసలు చేసిన పనులు ఎవరైనా తెలుస్తలేదు. బిఆర్ఎస్ రమణారెడ్డి గారిని హరిబాబు గారిని శిక్షించాలి. వాళ్ళని పిలవాలి. అది ఇప్పుడు మీరు రాసుకోండి. రమణారెడ్డి గారిని హరిబాబు గారిని ఇద్దరు నిలిచిపెట్టద్దు. నా భర్త ఎట్లా వాళ్ళని శిక్షించాలి. నా భర్త ఆత్మశాంతి కావాలంటే వాళ్ళు ఉండద్దు భూమి మీద. వాళ్ళు నాశనం అయిపోవాలి. వాళ్ళకు నా భర్త న్యాయం చేయండి. అయితే ఇక్కడ మాకైతే ఇప్పుడే న్యాయం కావాలి. కాలం వాళ్ళు తీసుకోపోయినప్పుడు చేయడం కాదు. వాళ్ళు ఇప్పుడే బయట పడాలి. కాలం వాళ్ళని తీసుకోపోయేటప్పుడు ఇప్పుడే కావాలి. మాకు అది న్యాయం మాకు ఇప్పుడే కావాలి. వాళ్ళ న్యాయం చేయకపోయిన కాలం చూసుకుంటారు సార్. కాకపోతే ఖచ్చితంగా మాకు ఇప్పుడే కావాలి. ఓకే, ఇక్కడ మనం ఒక్కసారి మనం అయితే చూద్దాం. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నటువంటి రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి గారు హరిబాబు గారు ఇద్దరే కుట్రవన్నీ నా భర్తను చంపించారు. వాళ్ళ అబ్బాయి ఇవ్వలేరు. వాళ్ళ అనుచరులతో చంపించారు. కేటీఆర్ గారు హరీష్ రావు గారు వాళ్ళ ఆధ్వర్యంలో హరిబాబు గారు, కేటీఆర్ గారు, ఈ హరీష్ రావు గారు, ఈ రమణారెడ్డి గారు ఎమ్మెల్యే చంపించిన వాళ్ళు ఎంతకాలం బ్రతుకుతారో చూస్తాం సార్. వాళ్ళు కూడా ఒక్కొక్కరు చనిపోతారు కదా. ఎంతకాలం కాలమే చూస్తారు సార్. ఎంతకాలం ఉంటారో మేము కూడా చూస్తాం సార్. చంపించాలి. ఇప్పుడు డబ్బులతో తీసుకెళ్ళిలా సార్ డాడీని. కాలమే చూస్తారు సార్. అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి విషయాన్ని ఒక్కసారి అయితే పరిశీలిద్దాం. ఎందుకంటే కేసు విత్డ్రా చేసుకుంటే 10 లక్షలు ఇస్తామని చెప్పి గత కొద్ది రోజులుగా నెల రోజులుగా వాళ్ళకు సమాచారం ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రజల కోసం ఇన్ని రోజుల నుంచి చేసింది ఒక డబ్బులకు లొంగేటువంటి మనస్తత్వం కాకపోవడంతో తను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తను లొంగే పరిస్థితులు అని చెప్పి అన్నారు. ఈ రోజు కేసు విచారణ ఉన్నది. ఒకవేళ కేసు విచారణ కనుక ఖచ్చితంగా న్యాయం తమ వైపే వస్తుందన్నటువంటి ఒక సూచనలు నమ్మకం కూడా తనకు ఉన్నటువంటి విషయాన్ని కూడా తన భార్యకు చెప్పారు. ఇదే విషయం ఇంట్లో డిస్కషన్ చేసింది. కానీ దాదాపు గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి విషయాలు కూడా తను చెప్తుంది. దీనికి సంబంధించి కనుక ఇక మెగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయాలే ఇక్కడ ఎక్కువ ప్రస్తావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాల మీదనే ఈ మర్డర్ జరిగిందని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులు శిక్షించాలంటున్నారు. ఇప్పటికే అసలు చంపినటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాదు అన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఒక దొంగ కేసులు బనాయించడం వల్ల కొంతమంది వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ లొంగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు నిందితులు వెనుకుండి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక ఆందోళన మాత్రం ఇక్కడ చాలా మందిలో కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళ బంధువులు కూడా చాలా తీవ్రమైనటువంటి స్వరంతో హెచ్చరిస్తున్నటువంటి ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్ ని మనం చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళ సోదరులు తెలుగు వాళ్ళ అన్న ఇక్కడే ఉన్నాడు. అతను ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఎవరు అసలు మనుషులు కావట్లేదు ఇక్కడ. ఎందుకంటే సమాజం కోసం నిలబడుతున్నాం అన్నటువంటి ఇన్ని రోజులు ధైర్యంతో తలెత్తుకొని తిరిగినటువంటి తమ కుటుంబము తన తమ్ముడు కోల్పోయేసరికి ఏం చేయాలో దిక్కుతోచని
జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం వాళ్ళ అన్నయ్య మనతో ఉన్న ఒకసారి సార్ చెప్పండి సార్, నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ రోజు కేసు విచారణకు ఉండే అసలు ఈ హత్యకు కారణం ఏందని మీకు భావిస్తున్నారు? మీకున్నటువంటి రమణారెడ్డి గారు హరిబాబు వాళ్ళు ఇక మా ఓనిగా ఉంటే ఇక వాళ్ళని అనేది రమణారెడ్డి సార్ చేయించి ఎస్పీ డిఎస్పీ సిఎస్పీ ₹1,00,00,000 ఇచ్చిండు, వేయించిండు అంతే. అంటే ఇదంతా ఒక డబ్బుల కోసమే, ఇదంతా వాళ్ళ ప్రీ ప్లాన్ డబ్బుల కోసమే పోలీసులు. మరి ఇప్పుడు నిజంగా ఇంత జరుగుతుంది, ఇప్పుడు నిజంగా సమాజం కోసం నిలబడినటువంటి మీ తమ్ముడు ఇప్పుడు విగతి దిగి ఉన్నారు, ఇప్పుడు ఏం చేస్తే మళ్ళీ మీకు న్యాయం జరుగుతుందని భావిస్తుంది? ఎందుకంటే ప్రధానికి ఒక రమణారెడ్డి గారు హరిబాబు గారు చేయించిండు మాకు. ఓకే, ఇక్కడ దాదాపు ముక్త కంఠంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అదే విషయం చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి వాళ్ళ తమ్ముడు ఎవరైతే రాజలింగమూర్తి తమ్ముడు ఉన్నాడు, ఒకసారి